ఆ రోజు నువ్వే అన్నావు కదా వదినా, నా మేనల్లుడు అభి ఉండగా నాకే భయమూ లేదు అని. అలాంటి అభికి ఆపద తలపెట్టబోతున్నారు. ఆ విషయం తెలిసి చెప్పను నన్ను. ఆ దేవుడు కూడా క్షమించడు. పిఏ సార్, వాళ్ళ పౌడర్ కలిపారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే సార్. ఎవరు? ఎమ్మెల్యే గారు హారిక. పౌడర్ కలిపారో లేదో అడగడానికి ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ఏం చెప్పాలి? ఆ విధవేమో అక్కడే తగులుంటాడు. ఈతోడు చెప్పకపోతే ఎమ్మెల్యే గారు ఫీల్ అవుతారు. లిఫ్ట్ చేయకే. హలో, ఒక్క నిమిషం, మీతో ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట. ఎరా నువ్వు మాట్లాడవా? మీరు మాట్లాడండి, మీరైతే బాగా మాట్లాడతారు. ఏంటబ్బాయ్, పని అయిందా లేదా? ఇంకా లేదు సార్. లేదేంటి? వెంటనే కలపవయ్యా. ఆ సుబ్బు ఇక్కడే ఉన్నాడు సార్. ఏదో ఒకటి చెప్పి వాడిని పక్కకు పంపించి పని కానిచ్చేయి. సార్ అంటే అది... నసుకుతున్నావేంటయ్యా? ఓ, అభిరామ్ గురించి ఆలోచిస్తున్నావా? వాడు ఏం చేశాడయ్యా నీకు? ఆ ఇల్లు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, యూనియన్ లీడర్ చేతిలోకి ఫ్యాక్టరీ పోకుండా కాపాడాడు. మీ నాన్నకిష్టమైన పొలాన్ని అమ్మకుండా అడ్డుపడ్డాడు. మీ అన్నయ్య కూతురు పెళ్లి సంబంధం సెట్ చేశాడు. మీరు జైలుకి వెళ్తే నన్ను బెదిరించి బెయిలిప్పించాడు. వీధిన పడ్డ మిమ్మల్ని ఇంట్లో పెట్టుకొని అన్నం పెడుతున్నాడు. అంతే కదా అతను చేసింది. ఇన్ని చేసిన వాడు ఒక చిన్న సంతకం పెట్టడేంటయ్యా? మిమ్మల్ని నన్ను సతాయిస్తున్నాడు. మీకున్న మొత్తం ఆస్తులు పోయి మీరు బికారుడవుతారని తెగ బాధపడిపోతున్నాడు. అందుకు అతన్ని క్షమించొద్దయ్యా, జైలుకు పంపి శిక్షించాలి. అభిరామ్ జైలుకు వెళితేనే మీకు జైలు శిక్ష తప్పుతుంది, మీ ఆస్తులు తిరిగి వస్తాయి. వెంటనే పని పూర్తి చేసి నాకు ఫోన్ చేయి. ఏంటి సార్ అలా మాట్లాడారు? ఏ, బాగానే మాట్లాడాను కదా. ఆ అభిరామ్కు ఫేవర్గా మాట్లాడారు సార్. అన్ని నిజాలు చెప్పేశారు. ఆ అఖిల్ ఒకవేళ రియలైజ్ అయితే? వాడికి అంత బుర్ర ఎక్కడుందయ్యా? మనం మంచిగా చెప్పినా వాడు చెడుగానే తీసుకుంటాడు. ఎందుకో మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు అనిపిస్తుంది సార్. నోర్మయ్, కాసేపట్లో పని పూర్తి అయిందని ఫోన్ వస్తుంది, చూడు. ఏమైంది అఖిల్? అభి అన్నయ్య మన కోసం ఎంతో చేశాడు హారిక. ఆ ఎమ్మెల్యే చెప్తుంటే ఒక్కో విషయం గుర్తుకొస్తుంది. అలాంటి అన్నయ్యను మనం జైలుకు పంపించాలా? మళ్ళీ మొదటికి రాకకిల్. అతను సెల్ఫిష్. నిన్ను బానిసలా చూశాడు. నీకు ఏ గుర్తింపు లేకుండా చేశాడు. అది గుర్తు తెచ్చుకో. అది కాదు హారిక. ఇంకేం చెప్పకకిల్. మళ్ళీ మళ్ళీ నీకు కౌన్సిలింగ్ ఇవ్వటం నా వల్ల కాదు. ఎమ్మెల్యే గారు చెప్పింది చెయ్యి. అఖిల్ బాబు, కొంచెం ఇక్కడ చూసుకుంటా ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చూసావా, ఆ దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తున్నాడు. సుబ్బుగాన్ని పక్కకు పంపించాడు. వెళ్ళకిల్. వాడు తిరిగొచ్చేలోపు వంటల్లో పౌడర్ కలిపే. చూసింది చాలు, త్వరగా వెళ్ళి కలుపు.
హారిక, ఇక్కడేం చేస్తున్నావు? అందరూ ఇంట్లో ఉన్నారు. అంటే అక్క, వంటల దగ్గర ఉదయం నుంచి టిఫిన్ బండి దగ్గర పనిచేసి కష్టపడొచ్చారు కదా, మళ్ళీ ఆ వంటల దగ్గరికి ఎందుకు? ఇంట్లోకి రండి. వంటల గురించి సుబ్బు చూసుకుంటాడు. రా అఖిల్. రా హారిక. పౌడర్ కలిపేసావు అన్నమాట. థ్యాంక్ యూ, లవ్ యూ అఖిల్. ఈ విషయం అర్జెంట్గా ఎమ్మెల్యే గారికి చెప్పాలి. ఒకసారి ఫోన్ ఇవ్వు. సార్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు సార్. చెప్పానా చేస్తారని? తీసుకోండి. ఇలా ఇవ్వు. హలో అఖిల్. నేను అంకుల్. చెప్పమ్మా, పని అయిందా? సక్సెస్ అంకుల్. మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ని పంపించండి. నా బంగారు తల్లే, ప్రతి కుటుంబంలో నీలాంటి కోడలు ఒకరు ఉండాలమ్మా. థ్యాంక్ యూ అంకుల్. ఉంటానమ్మా. హలో సార్. ఎక్కడున్నావయ్యా? మా ఆఫీస్ దగ్గర సార్. అర్జెంటుగా అభిరామ్ ఇంటికి వెళ్ళు. ఎందుకు సార్? వాడు వంటల్లో ఏదో మత్తు మందు కలుపుతున్నాడంట. అలాగే సార్, ఇప్పుడే వెళ్తాను. ఉంటాను. ఒరే అభిరామ్, ఈ రోజుతో నువ్వు అవుట్ రా. రేపు నీకు జైలే. అఖిల్, హారిక, ఇలా రండి. ఇప్పుడెందుకు ఈయన అందరినీ పిలుస్తున్నాడు? పౌడర్ విషయం అన్నయ్యకి తెలిసిపోయిందేమో హారిక. నాన్న, అమ్మ, ఈ కొత్త బట్టలు మీ చేతుల మీదుగా అఖిల్, హారికలకి ఇవ్వండి. ఈరోజు మీ పెళ్లి రోజైతే వాళ్ళ కొత్త బట్టలు ఎందుకు అభి? ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కూడా నాన్న. అవునండి, అభి వసూల పెళ్లి, అఖిల్ హారికల పెళ్లి ఒకే రోజు జరిగాయి. నిజానికి ఈవినింగ్ వాళ్ళ పెళ్లి రోజు జరుపుదాం అనుకున్నాం అత్తయ్య. ఈలోపు మీరు మా పెళ్లి రోజు చేశారు. వాళ్ళ పెళ్లి రోజు మాకు గుర్తులేక కాదభి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఇబ్బంది ఏముంది నాన్న, ఉన్నంతలోనే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే కదా మావయ్య జీవితాంతం గుర్తుండిపోయేది. మంచి పని చేసావు అభి. నాకు గుర్తున్నా నేను చెప్పలేకపోయాను. ఖర్చు అని మేం వెనకాడినా మీరు ముందుకొచ్చినందుకు ఆనందంగా ఉందబి. అఖిల్ నాకు ఎంతో హెల్ప్ చేశాడు వదినా. ఒక రకంగా మా పెళ్లి జరగడానికి కారణం అఖిలే. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని వీడు పట్టుబట్టాడు. నా సంతోషం వేరు, వీళ్ళ సంతోషం వేరు అని అఖిల్ వాళ్ళు అనుకొని ఉంటే నేను ఈ పెళ్లి చేసుకుని ఉండేవాడినే కాదు. వీడి వయసుకి అమ్మా నాన్నలు, అన్నదమ్ములు, ఈ సొసైటీ ఏది గుర్తుండదు. కేవలం తమ ప్రేమే ముఖ్యం అనుకుంటారు. కానీ అఖిల్
నా గురించి ఆలోచించాడు. కేవలం నా కోసం తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. నేను పెళ్లి చేసుకుంటే తప్ప తాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. అఖిల్ బలవంతం చేయబట్టే నేను వసు గారిని పెళ్లి చేసుకున్నాను. వదినా వదినా అంటూ ఒక తమ్ముడిలా నాకు తోడుగా ఉన్నాడు. అఖిల్ మాకు చేసిన హెల్ప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అఖిల్, హారిక, లేటుగా విషెస్ చెప్తున్నందుకు సారీ. ఈవినింగ్ మీతో దండలు మార్పించి కేక్ కటింగ్ అవి చేయిద్దాం అనుకున్నాం. నానేమో అన్నదానం ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. ఈరోజు మీ ఇద్దరి చేతుల మీదుగానే అన్నదానం జరిపిద్దాం. బావుందిరా. అఖిల్ మీకు హెల్ప్ చేశాడు అంటున్నారు. మీ పేదరికానికి కారణం అఖిలే. వాడు చేసిన తప్పుల వల్లే మీరా ఇంటిని ఆస్తిని వదిలేయాల్సొచ్చింది. తప్పులెవరు చేయరు నాన్న, మనందరం తప్పులు చేస్తాం. అఖిల్ ఒక్కడిని నిందించడం ఎందుకు? మేం పాత విషయాలు ఎప్పుడో మర్చిపోయాం మావయ్య. అఖిల్ అంటే ఆయనకి ప్రాణం. నాకు బన్నీ, అఖిల్ ఇద్దరూ ఒక్కటే. అది మీ మంచి మనసు వసు. మీలాంటి అన్న వదినలుండడం అఖిల్ అదృష్టం. మంచితనం అంటే ఇదేరా అఖిల్. ఇవ్వడంలో ఉన్న సంతృప్తి, సంతోషం లాక్కోవడంలో ఉండదు. ఇప్పటికైనా తెలుసుకో. నాన్న, అఖిల్, హారిక, వెళ్ళి కొత్త బట్టలు కట్టుకురండి. అన్నదానానికి వెళ్దాం. వాళ్ళిచ్చే ముష్టి బట్టలు ఎవరు కట్టుకుంటారు అఖిల్? మనం ఏమైనా బెగ్గర్స్ మా? భిక్ష వేసినట్టు బట్టలు ఇచ్చారు. ఏమే, నువ్వింకా మారవా? వాళ్ళు ముష్టి వేలేదే, మీ మీద ఇష్టంతో ఇచ్చారు. ఈ పని మార్నింగ్ చేయాలి, ఇప్పుడు ఇవ్వడం ఏంటి? సాయంత్రం మీ పెళ్లి రోజు జరపాలనుకున్నావని అభి వసూలు చెప్పారు కదే. ఈ తొక్కల బట్టలకి సాయంత్రం సర్ప్రైజ్ ఒకటి. ఎవడు అడిగాడంటే? ఆపు హారిక, ఆపు. నాకు గిల్టీగా ఉంది. దేనికి గిల్టీ అఖిల్? వాళ్ళ గురించి మనం బ్యాడ్గా అనుకున్నాం. వాళ్ళు మన గురించి మంచిగా చెప్తున్నారు. నేను చేసిన ప్రతి మంచి పని వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇప్పుడు చేసే పనులన్నీ మర్చిపోయారు. అవునరా, అలాంటి వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తున్నా. వద్దురా, పాపన్రా. ఆపుతారా?
మీరు మీ వెధవ సెంటిమెంట్లు. ఆఫ్టర్ ఆల్ 2-3 వేలు పెట్టి కొత్త బట్టలు కొనగానే కరిగిపోయారా? వీళ్ళ వల్ల మనకి కోట్ల లాస్, అది మర్చిపోయారా? అన్నయ్య మనకి ఆస్తులు ఇచ్చాడు కానీ మనల్ని ఎప్పుడు లాస్ చేశాడు హారిక. అన్నయ్య చాలా మంచివాడు. వెంటనే వంటల్లో కలిపిన పౌడర్ గురించి అందరికీ చెప్పేద్దాం. అభికి చెడ్డ పేరు రాకుండా చూద్దామా? స్టాప్ దిస్ నాన్సెన్స్. ఈ టైంలో ఏంటి మీరు? ఇప్పుడు కానీ నిజం చెప్పారు నా మీద ఒట్టే. హారిక, అవును, ఎమ్మెల్యే అంకుల్ చెప్పిన ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్ గా జరిగి తీరాలి. అతను జైలుకి వెళ్ళాలి. మన ఆస్తి మనకి కావాలి. నువ్వు మనిషివి కాదే, డబ్బు పిశాచివి. ఏం చేసుకుంటావే ఆస్తులన్నీ? పోయేటప్పుడు వెంట పెట్టుకుని వెళతావా? మాటలు అనవసరం ఆంటీ. ప్లాన్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఎమ్మెల్యే గారు చెప్పిందే జరగాలి. లేదంటే నా మీద ఒట్టే. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? అభిరామ్ గారు ఎక్కడ? అభిరామ్ నా తమ్ముడే. విషయం ఏంటో చెప్పండి సార్. మీ ఫుడ్లో డ్రగ్స్ కలుపుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చేయడానికి వచ్చాం. మేము డ్రగ్స్ కలపడం ఏంటి సార్? సారీ అబ్రామ్, మా డ్యూటీ మేము చెయ్యాలి కదా. మేము అలాంటి వాళ్ళం కాదు సార్. మా టిఫిన్స్ తిన్న వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి కంప్లైంట్స్ చేయలేదు. మీ టిఫిన్స్ నేను కూడా తిన్నానమ్మా, చాలా బాగున్నాయి. మరెందుకు వచ్చారు సార్? మేమంటే గిట్టని వాళ్ళెవరో చాడీలు చెప్తే అది నమ్మొచ్చారా? ఇన్ఫర్మేషన్ వచ్చాక చెక్ చేయక తప్పదు మేడం. ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు సార్. అన్నదానం చెయ్యాలి అనుకున్నాం. ఈ టైంలో మీరొచ్చి. క్షమించండి అమ్మా, సంస్కృతి టిఫిన్స్ గురించి నాకు తెలుసు. ఫార్మాలిటీగా వచ్చాం. మీరిలా చేస్తే మా పరువు పోతుంది సార్. అవును సార్, మా టిఫిన్స్కున్న రెప్యుటేషన్ పోతుంది. నాన్న, అమ్మా, వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేయనివ్వండి. ఆఫీసర్స్, చెక్ చేసుకోండి. అప్పుడే పోలీసులు వచ్చారేంటి? అభిబావని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ ఎమ్మెల్యే ఏంటే వెంటనే పోలీసులు పంపించాడు? మంచి పని అయితే లేట్ అవుతుంది కానీ చెడ్డ పనులు వెంటనే జరిగిపోతాయి. వసే వసే, మనం తప్పు చేస్తున్నామే, పాపమే. ఇప్పుడైనా నిజం చెప్పేవే. నిజం చెప్తే మనం ఇరుక్కుంటాం. నిజం చెప్పనని నా మీద ఒట్టేశారు, అది మర్చిపోకండి. ఇవేనా ఈరోజు మీరు చేసిన వంటలు? అవును సార్, చెక్ చేసుకోండి.